వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం రోబోటిక్ గ్రిప్పర్ కోసం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆ గ్రిప్పర్ యొక్క ఇంటర్ఫేసెన్స్ ఇవన్నీ కూడా ఏంటన్నది ఒకసారి చూద్దాం. సో మన దగ్గర ఒక 2 గ్రిప్పర్స్ ఉన్నాయి. ఈ 2 గ్రిప్పర్స్లోని ఇదేమో లిఫ్టర్, ఇదేమో గ్రిప్పర్. అయితే ఇక్కడ ఈ మోటార్ రొటేట్ అయ్యేటప్పుడు ఏమవుతుందని అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, వీడియోలో మీకు అర్థమైపోద్ది. సో ఈ మోటార్ రొటేట్ అయ్యేటప్పుడు ఇది అప్వర్డ్ డైరెక్షన్లోని లిఫ్ట్ అవుతుంది అనమాట. సో నేను మీకు బ్యాటరీ పవర్ సప్లై ఇస్తున్నాను. యూ కెన్ వాచ్ హియర్. బ్యాటరీ ఏదైతే ఉందో బ్యాటరీ పవర్ సప్లైస్ జస్ట్ నేను ఇలా కనెక్ట్ చేస్తున్నా. చూసారా, మోషన్ అవుతుంది. సో అలాగే ఈ వైర్స్ని మనం ఇలా రివర్స్ చేసామనుకోండి, డౌన్కి వెళ్తుంది అనమాట. సో ఇలాగా ఈ రోబోటిక్ ఆర్మ్ అనేది మూవ్ ఆన్ అవుతుంది. అయితే ఈ రోబోటిక్ ఆర్మ్ అనేది అప్ లిఫ్ట్ డౌన్ లిఫ్ట్ చేసే ప్రాసెస్లోని ఇక్కడ ఒక చిన్న మెకానికల్ ఎర్రర్ ఉంటుంది, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్లో ఏంటనంటే ఈ రోబోటిక్ది చూడండి ఒకసారి, ఇది మోటార్ పవర్ సప్లై ఇవ్వకుండానే ఇది లిఫ్ట్ అయిపోతుంది, తిరిగేస్తుంది. చూసారా, తిరిగేస్తుంది. యాక్చువల్గా అయితే అలా తిరగకూడదు. ఎందుకు అని అంటే ఇది ఒక 200 grams ఉంటుంది. ఇది మనం ఇక్కడ పెట్టిన తర్వాత మూవ్ ఆన్ అవ్వాలి కదా, ఫ్రంట్కి బ్యాక్కి. ఈ మూవ్ ఆన్ అయ్యే ప్రాసెస్లోని మోటార్ లిఫ్ట్ చేయలేని స్టేజ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో అలా తిరగకూడదు కాబట్టి దీంట్లో చిన్న మెకానికల్ సెటప్ చేయాలి. అది ఏంటన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వీడియోని అయితే అబ్జర్వ్ చేయండి. యూ విల్ గెట్ ద క్లారిటీ అబౌట్ ద లిఫ్ట్. ఓకే, రైట్. సో ఇందులో మీరు చూసినట్టయితే ఫస్ట్ ఈ గ్రిప్పర్ ఇన్సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక వీల్ ఉంది. సో ఈ వీల్ ఏదైతే ఉందో ఈ వీల్ వల్లే అది మూవ్ ఆన్ అవుతుంది అనమాట. ఐ మీన్ ఇటువైపు నుంచి ఈ హోల్లోనేమో మనకు మోటార్ ఉండి సపోర్ట్ ఉంది, ఈ హోల్ దగ్గర నుంచి డమ్మీగా ఉందనమాట. సో ఇందాక మీకు ఒక డమ్మీ వీల్ అని చెప్పాను. ఈ డమ్మీ వీల్ని ఇప్పుడు ఏం చేస్తామని అంటే లైక్ ఈ హోల్లో నుంచి డైరెక్ట్గా ఇలా పెట్టి దానికి సపోర్ట్ ఇస్తాం. సో ఇలా సపోర్ట్ ఇవ్వాలంటే ఈ ముందున్న హోల్ చాలా డయామీటర్ అనేది చిన్నది. సో అందుకు ఈ డయామీటర్ని ఎక్స్పాండ్ చేయడం కోసం అని చెప్పేసి 6 mm or 7 mm డ్రిల్ బిట్తో హోల్ వేయాలి. ఆ ప్రాసెస్ ఎలా చేయాలన్నది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలన్నా అంటే అయితే ఈ పార్ట్ కానీ లేదా ఈ పార్ట్ కానీ ఓపెన్ చేయాలి. దానికోసం అని చెప్పి మనం డైరెక్ట్గా ఈ ఒక్క స్క్రూని మనం ఓపెన్ చేస్తే చాలు. డైరెక్ట్గా ఈ ఆర్మ్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, నేను చేస్తున్నాను. సో స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను నేను మీకు. సో ఆర్మ్ అనేది ఏదైతే ఉందో ఆర్మ్ అనేది నేను రిమూవ్ చేస్తాను. సో వన్స్ అది అయిన తర్వాత ఈ లోపల ఫ్రీ అయిపోయింది చూసారా. నెక్స్ట్ దిస్ వన్, దీన్ని రిమూవ్ చేయాలి. ఈ రోబోటిక్ గ్రిప్పర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో కంపల్సరీ ఈ ప్రాసెస్ని అయితే చేయాలి. లేదనంటే మాత్రము మీకు లిఫ్టర్ ఏదైతే ఉందో లిఫ్టర్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వదు. సో ఇది నేను రిమూవ్ చేస్తాను. వన్స్ ఇది రిమూవ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి హోల్ ఉంది చూసారా. ఈ హోల్లో ఈ షాఫ్ట్, ఫ్రీ షాఫ్ట్ ఏదైతే ఉందో ఫ్రీ షాఫ్ట్ అనేది ఇన్సర్ట్ అవ్వాలి ఒరిజినల్గా. సో ఇలా ఇన్సర్ట్ అవ్వటం అనేది కష్టం. సో అందుకే ఈ హోల్ని ఎక్స్పాండ్ చేస్తాం అనమాట. సో దానికి ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్ని నేను సెటప్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్ సెటప్ చేశాను. సో ఈ డ్రిల్లింగ్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేస్తున్నాం. అండ్ నౌ ఐఎమ్ కీపింగ్ ఎ డ్రిల్ బిట్ ఇన్సైడ్. జస్ట్ అ సెకండ్. సో దీనికి ఒక చెక్ ఉంటుంది. దిస్ ద చెక్. డ్రిల్లింగ్ బిట్ పెట్టి టైట్ చేస్తాను అనమాట జస్ట్. ఓకే, వన్స్ అది అయిపోయిన తర్వాత నేను దీంట్లో హోల్డ్ చేస్తున్నాను. సో ఇది పట్టుకునేటప్పుడు కాంబినేషన్ ప్లేయర్తో పట్టుకోండి. మన లాంగ్వేజ్లో కటింగ్ ప్లేయర్ అని అంటాం. దీంతో పట్టుకోండి ఇలా. ఎందుకనంటే ఏదైనా మిస్ అయింది అనుకోండి, ఫింగర్ మీదకి బిట్ వస్తే ఇంజూరీ అవుతుంది. అందుకని చెప్పేసి జస్ట్ హోల్డ్ చేస్తున్నాను. వన్స్ హోల్ పెద్దది చేసిన తర్వాత ఇన్సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఇన్సెట్ అవుతుంది. ఇందాక మనకి ఇనిషియల్గా ఇన్సెట్ అవ్వలేదు కానీ బట్ వీఆర్ గెటింగ్ ఇన్సెట్ నౌ, రైట్. సో అందుకే డ్రిల్లింగ్ మిషన్ పెట్టుకోమని చెప్పాను. 6 mm డ్రిల్ బిట్ యూజ్ చేసి హోల్ అయితే పెట్టేశాను. డన్.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ డ్రిల్లింగ్ మిషన్తో వర్క్ అయిపోయింది కాబట్టి ఇంకా దీంతో మనకి మోస్ట్లీ అయితే నీడ్ అయితే ఉండదు. యూ కెన్ కీప్ ఎ సైడ్. ఓకే, సో వన్స్ ఇది అయిన తర్వాత ఇది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందులో మీకు ఒక చిన్న లాక్ సెటప్ ఉంటుందండి. ఆ లాక్ సెటప్ని మీరు రిమూవ్ చేయాలి. ఇదిగోండి, ఇక్కడ ఒక లాక్ ఉంటుందన్నమాట. ఈ లాక్ని జస్ట్ స్క్రూ డ్రైవర్తో ఇలా పెట్టి ఇలా పైకి ప్రెస్ చేస్తే ఈ లాక్ అనేది అన్లాక్ అవుతుంది. కొంచెం గట్టిగా ఉంటుంది చూడండి. దిస్ వన్ చూసారా, ఈ లాక్ తీసేయాలి కంపల్సరీ. ఈ వీల్ని మీరు వీల్ మీద వర్క్ చేసేటప్పుడు ఈ లాక్ అనేది కంపల్సరీగా రిమూవ్ చేయాలి. సో ఈ లాక్ రిమూవ్ చేసిన వెంటనే మనం ఈ లాక్ ఏదైతే ఉందో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈ లాక్ వల్లే ఈ షాఫ్ట్ అనేది హోల్డ్ అయి ఉంటుంది. ఈ లాక్ వల్లే. ఈ లాక్ మాత్రం కంపల్సరీ రిమూవ్ అయితే చేయాలి. సో వన్స్ ఇది రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా దీని ఒరిజినల్ పొజిషన్ ఏదైతే ఉందో ఒరిజినల్ పొజిషన్లో దీన్ని పెట్టేస్తాము. అండ్ అగైన్ వీ నీడ్ టు ఫిక్స్ ఇట్. ఓకే, ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ దీన్ని ఇన్సర్ట్ చేయాలి. నేను ఏం చేస్తున్నాను అంటే ఇది ఇన్సర్ట్ చేస్తున్నాను కదా, ఈ నట్ను ఫస్ట్ పెట్టి ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఓకే, దీన్ని మనం టైట్ చేసుకోవాలి. ఓకే, సో వన్స్ ఇది ఇన్సర్ట్ అయిన తర్వాత ఈ షాఫ్ట్ దీన్ని కొంచెం గట్టిగా లోపల ప్రెస్ చేసేయండి, ఫిక్స్డ్గా ఉండిపోద్ది. ఇది టూ టైట్ చేయాల్సిన నీడ్ కూడా లేదు. ఓకేనా, సో ఈ విధంగా అసెంబుల్ చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఏదైతే పొజిషన్ అనుకుంటున్నామో ఆ పొజిషన్లో దీన్ని పెట్టి ఇన్సర్ట్ చేసి దిస్ వన్ అగైన్ మనం ఏదైతే ప్రీవియస్గా స్క్రూ రిమూవ్ చేసామో దాన్ని ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీకు ఇప్పుడు చూడండి, ఇందాకలో మూవ్ అయిపోయేది, మీకు ఇందాక ఇనిషియల్ వీడియోలో మూవ్ అయింది, బట్ ఇప్పుడు మూవ్ అని అవట్లేదు. ఫస్ట్ ఈ ఆర్మ్ని ఇలా డిజైన్ చేసుకోవాలి. రైట్, వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయబోయే స్టెప్ ఏంటంటే ఇంటర్ఫేసింగ్. సో దీన్ని ఇక్కడ మీరు హోల్స్ చూస్తే 3 హోల్స్ ఉన్నాయి. 1 2 3. సో కంప్లీట్లీ ఆ 3 హోల్స్ ఉన్నాయి. ఈ 3 హోల్స్ యొక్క ఇంటర్ఫేసింగ్ రోబోటిక్ ఆర్మ్ని ఇలాగా పెట్టచ్చు. చూడండి, ఇది ఒక డైరెక్షన్ ఆఫ్ ఫిక్సింగ్ అనమాట. రోబోటిక్ ఆర్మ్ చూడండి ఇలా పెట్టచ్చు మనం. ఓకే, ఇది ఒక డైరెక్షన్, లేదా ఈ డైరెక్షన్లో కూడా పెట్టచ్చు. అయితే ఈ డైరెక్షన్లో పెట్టాలి లేదా ఈ డైరెక్షన్లో పెట్టాలి. సో ఈ పిక్ అండ్ ప్లేస్ రోబోట్ డిజైన్ చేసేటప్పుడు ఏంటనంటే మనకి ఈ డైరెక్షన్ ప్రాపర్గా ఉందన్నమాట. నేను టెస్ట్ చేశాను, ఈ డైరెక్షన్లో మాత్రం పెట్టుకుంటే మనకు కొంచెం వెల్గా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా పెట్టేదానికన్నా 90 degrees యాంగిల్లో డౌన్వర్డ్స్ పెట్టుకుంటే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది రోబోట్ అనేది. సో ఈ విధంగా ఇంటర్ఫేసింగ్ అనేది చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నా దగ్గర ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర స్క్రూస్ ఉన్నాయి. సో ఇక్కడ స్క్రూ ఏదైతే ఉందో ఈ స్క్రూ వచ్చేసరికి 4 mm స్క్రూ అండి. 4 mm స్క్రూ, హైట్ వచ్చేసరికి 25 mm అనమాట. సో ఈ స్క్రూస్ నేను యూజ్ చేశాను ఎందుకంటే ఈ రోబోటిక్ ఆర్మ్ని మనం ఫిక్సింగ్ చేయాలి కాబట్టి. సో డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను అంటే రోబోటిక్ ఆర్మ్లో కొంచెం టైట్గా ఉంది, వెళ్ళట్లేదు, బట్ స్క్రూ డ్రైవర్ ఏదైతే ఉందో స్క్రూ డ్రైవర్ని యూజ్ చేసి ఫిక్స్ చేసేద్దాం. జస్ట్ లైక్ దిస్. ఓకే, వెళ్ళిపోయింది. నెక్స్ట్ వన్ కరెక్ట్గా సైజ్ అనమాట ఇది, అందుకని కొంచెం టైట్గా వెళ్తుంది, చూసుకోండి. ఏం చేస్తున్నానంటే లైక్ డైరెక్షన్లో నట్ అండ్ బోల్ట్స్ ఏవైతే ఉన్నాయో వేసి ఫిక్స్ చేసేస్తాం.
ఓకే, ఒకటి బై ఫిక్స్ చేస్తాం. సెకండ్ అయిపోయింది. థర్డ్ వన్ ఫిక్స్ చేస్తున్నాం. కొంచెం చూడండి, ట్రై చేయండి. కొంచెం అంటే చిన్న చిన్న స్క్రూస్, చిన్న చిన్న స్పేసెస్ కాబట్టి కొంచెం టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇంకొక స్క్రూ. రైట్. సో అన్ని స్క్రూస్ ఇన్సర్ట్ చేసి నేను టైట్ చేసేస్తాను అన్ని స్క్రూస్ అన్ని కూడా. ఓకే, రైట్. సో షేప్ చూడండి, ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో ఇలా వచ్చింది. యాక్చువల్గా మేబీ మనం ఈ 2 హోల్స్ని యూజ్ చేస్తే ఈ గ్రిప్పర్ అనే పొజిషన్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇంకా చూడండి ఒకసారి, గ్రిప్పర్ పొజిషన్స్ మీద ఇక్కడ 2 గ్రిప్పర్స్ ఉన్నాయి. మీరు మేబీ ఇలా పెడితే ఇలా ఉండేది, కానీ ఇది రైట్ డోర్ డైరెక్షన్ కాదని చెప్పేసి మీకు చెప్పాను నేను ఆల్రెడీ. సో ఇది ఒక డైరెక్షన్లో మనం మేక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో కానీ ఈ డైరెక్షన్లో మాత్రమే దీన్ని డిజైన్ చేయడానికి ట్రై చేయండి. రైట్.